ఇప్పుడు ఈ మాల్ ప్రాక్టీస్కి ఎలాంటి శిక్ష ఉంటుందండి ఈవిడ చేసిన ఈ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్? ఇట్స్ వెరీ సీరియస్ అండి. మాల్ ప్రాక్టీస్లో మీకు మెడికల్ లైసెన్స్లు క్యాన్సిల్ అవుతాయి, లైఫ్ టైం వీళ్ళు ఇంకా ప్రాక్టీస్ చేయడానికి లైసెన్స్లు క్యాన్సిల్ అవుతాయి. దెన్ వీళ్ళ మీద మళ్ళీ క్రిమినల్ ప్రాసిక్యూషన్ జరుగుతుంది. హాస్పిటల్ని కంప్లీట్గా సీల్ చేసేస్తారు. దెన్ ఎవరైతే పేషెంట్స్ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంపెన్సేషన్ కూడా పే చేయాల్సి ఉంటుంది. కంప్లీట్ వాళ్ళ లైఫ్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అది ఎంత అయినా కూడా ఇప్పుడు చాలా సెన్సిటివ్ ఇష్యూ ఏంటంటే ఈ బిడ్డ ఇప్పుడు ఎవరికి చెందుతున్నట్టు. ఎందుకంటే పేరెంట్స్ ఈ బిడ్డ మా బిడ్డ కాదని చెప్పి గ్రహించినప్పుడు ఎంత డెలికేట్ ఇష్యూ ఇది ఆ బిడ్డకి చెప్పలేరు. చెప్పినా చెప్పకపోయినా కూడా ముందు ముందు ఆ బిడ్డ పట్ల వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉంటాయి, అదే ప్రేమ కంటిన్యూ అవుతుందా అంటే ఇవన్నీ ఆన్సర్స్ లేని క్వశ్చన్స్. దిస్ ఇస్ ఆల్ వెరీ డిబేటబుల్ సబ్జెక్ట్ ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు ఇంకా అవునన్నా కాదన్నా బట్ న్యాచురల్గా డెలివరీ చేశారు కాబట్టి మేబీ ఆయన ఫాదర్ కాకపోయినా బట్ షీఈ్ అ మదర్. ఒకవేళ న్యాచురల్ ఫాదర్ అవ్వకపోయినా కూడా హర్ హస్బెండ్ కాబట్టి న్యాచురల్ డెలివరీ జరిగింది కాబట్టి ఈ క్లెయిమ్స్ కాబట్టి డెఫినెట్గా వాళ్ళ రెస్పాన్సిబిలిటీనే. ఎందుకంటే ఇప్పుడు మీరు దత్తత తీసుకున్నా ఇట్స్ నాట్ యువర్ స్పర్మ్, ఇట్స్ నాట్ యువర్ ఎగ్, సంబడి ఎల్స్. ఇట్స్ ఈక్వలెంట్ టు అడాప్షన్ అని అనుకోవాలి. కరెక్ట్. అది సమాధాన పరుచుకుని సోషల్గా స్టిగ్మా కూడా లేకుండా దే హ్యావ్ టు కంటిన్యూ. అంటే వాళ్ళు ఎంత దాన్ని ఓపెన్ అప్ చేసుకుని ఇష్యూ చేసుకుంటారో అంత బ్యాడ్ సోషల్ స్టిగ్మా ఇట్స్ ఎఫెక్ట్. రైట్. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ లీగల్గా ఫైట్ చేసి దాన్ని స్మూత్గా క్లోజ్ చేసేసుకుంటేనే బెటర్. కానీ ఇది సరోగేసీ అంటే ద వూంబ్ ఇస్ సంబడి ఎల్సెస్ కదా సరోగేసీ. అవును. కాబట్టి ఈ బిడ్డని మోసింది కూడా ఇంకో మూడో వ్యక్తి. ఈ తల్లిదండ్రులు కాకుండా మూడో వ్యక్తి వీళ్ళ ఎగ్ని వీళ్ళ స్పర్మ్ ని ఫ్యూజ్ చేసి ఫర్టిలైజ్ చేసి ఆవిడకి ఇంప్లాంట్ చేసి ఆవిడ మోసినట్టే మనం భావించాలి. సో బట్ ఇప్పుడు మాకు చెందిన బిడ్డ కాదు, ఈక్వలెంట్ టు అడాప్షన్, అంతకు మించి ఏం లేదు ఇక్కడ. రైట్. కానీ కాకపోతే సెలెక్టివ్ గా మనం ప్రొసీజర్ చేసుకున్నాం అంతే. కానీ ఫర్టిలిటీ సెంటర్స్ చాలా మంచి రిజల్ట్స్ ఇస్తున్న వాళ్ళు కూడా ఉన్నారండి. కొన్ని అంటే నేను అనేది ఫండమెంటల్ గా చూస్తే బిడ్డలేని లోపం అనేది చాలా మందికి అది చాలా సెన్సిటివ్ ఇష్యూ. కొంతమంది అవును స్పోర్టివ్ గా తీసుకుని ఈ జీవితంలో దేవుడు ఇలాగే మాకు నిర్ణయించాడని అనుకుంటారు.